అయితే ఈ సాయి తత్వం లీలా రహస్యం అనే పుస్తకాన్ని ఎందుకు రాయాలనిపించింది? ప్రతి చర్య వెనుక హ్మ్. నా చర్యలు అగాధములు. హ్మ్. నా చర్యలు అగాధములు. నా లీలల్ని ఎవరైతే పదే పదే మననం చేస్తారో హ్మ్. వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పాడు బాబా. హ్మ్. ఈ మాట ఎవరి నోట విన్నాను అంటే జస్టిస్ చంద్రకుమార్ గారి నోట విన్నాను. హ్మ్. అనంతపురంలో నేను అక్కడ హుహు. ఉద్యోగం చేస్తున్నప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు పరమ సాయి భక్తులు. సాయిబాబా పైన అప్పటికే బాగా పరిశోధన చేసినటువంటి గొప్ప గురువు. ఆయన ఒక గుళ్ళో కూర్చొని బాబా పైన ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు నేను అలా పరిచయం అవ్వడం. నేను అప్పటికి కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండేది. అభ్యుదయ కవికి అప్పటికే నాకు మంచి పేరుండేది. హ్మ్. నేనేంటంటే ఇటువంటి జడ్జిలు వచ్చి ఈ గుళ్ళో కూర్చొని హ్మ్. కర్మ సిద్ధాంతాన్ని బోధించి దోపిడీదారులకు ఈ విధంగా ఒత్తాసు పలుకుతూ ఉంటారు అనేది నా అభిప్రాయం అప్పుడు. ఆ! అప్పుడు. అప్పుడు. ఆ! ఇప్పుడు? ఇప్పుడు మారిపోయింది. ఆ! ఎందుకంటే అప్పటి వయసు అలాంటిది. అవును. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి అడిగాను. అడిగితే "మీరు ఒక 2, 3 రోజులు రండి. హ్మ్. మీకు సాయిబాబాని చూపిస్తానన్నాడాయన." హ్మ్. చూపించారా? ఆ! వెళ్లారా మీరు? ఇప్పుడు కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయి 3 రోజులు వెళ్ళాను. తర్వాత నాకు ఏం జరిగిందో అది ప్రపంచానికి తెలియాలంటే సాయి భక్తులు ప్రతి సాయి భక్తుని జీవితం ఒక సాయి లీల అని ఇందులో రాశాను. హుహు. ఆ లీలల గురించి చెప్పాలంటే మీకు 100 ఏళ్ళు చెప్తా. హ్మ్. నా జీవితంలో జరిగింది బాబా లీలలు. కానీ ఇదేంటంటే అనుభవాలుంటాయి చూడండి. ఇప్పుడు ప్రేమ అంటారు. హ్మ్. ప్రేమ అంటాడు నువ్వు ఒకరిని ప్రేమించాను నేను అంటే, ఆ అనుభూతిని చెప్పమంటే హ్మ్. చెప్పలేరు పూర్తిగా. హ్మ్. ఏవో కొన్ని చెప్పవచ్చు. అందుకే సాయిబాబా లీలలను సాయిబాబా భక్తుల దగ్గరే చెప్పాలి అని. హుహు. నేను వేరే వాళ్ళతో చెప్పను. ఇది మీడియాలు. హ్మ్. మీడియాలు చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. ప్రతి సాయి భక్తునికి తెలుసు. అయితే కొన్ని కొన్ని ఎందుకు రాశారన్నారు కదా మీరు. హ్మ్. ఆ పుస్తకం రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన సత్సంగాలు ఇన్న తర్వాత ఒక జడ్జి ఒక గురువు గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ జడ్జి కూడా ఒకప్పుడు చాలా ఉద్ధృతమైన అభ్యుదయ భావాలు ఉన్నటువంటి జడ్జి. ఆయన ఎంత పవర్ఫుల్ జడ్జో మీకు తెలుసు. హ్మ్. భారతదేశంలోనే ఇప్పుడు నంబర్ 1 జడ్జిగా జస్టిస్ చంద్రకుమార్ అంటే పేరుండేది. అవును. చాలా గొప్ప ప్రేమతత్వం ఉన్నటువంటి వ్యక్తి. హ్మ్. అటువంటివి ఆయన బాటలో నేను నడిచిన తర్వాత నా భావాలు నేను మార్చుకున్నాను. ఆయన చెప్పడం అంటే మేము షిరిడీ సాయిబాబాని ఒక సాంఘిక విప్లవకారునిగా చూసాం. హుహు. ఒక సంస్కర్తగా చూసాం. ఓకే. ఆయన దేవుడు, గురువు అనేటువంటిది వేరే విషయం. ఈ పదం నాకు చాలా నచ్చింది. ఆ! కొత్తగా ఉంది కొత్తగా సాయిబాబా గురించి. సాంఘిక విప్లవకారులో మహాత్మా పూలే. హ్మ్. అదొక పుస్తకం జ్యోతిబా కూడా పూలే. వచ్చింది. జ్యోతిబా పూలే ఆయన సాంఘిక విప్లవకారుడు. అదే హుహు. విధంగా షిరిడీ సాయిబాబా కూడా అందులో ఉన్నారు. ఆయన కుల మతాల్ని నిరసించాడు. హ్మ్. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. హ్మ్. కుల మతాలు నిరసించారు కదా! దూదేకుల సిద్ధయ్య అనే శిష్యునిగా పెట్టుకున్నాడు. పెట్టుకున్నారు. అలాగా షిరిడీ సాయిబాబా దగ్గర ఉన్నటువంటి ఆయన ఏమిటి? ఆయన దృక్పథం ఏమిటి? హ్మ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. కానీ హిందువులు కానీ, ముస్లిమ్స్ గాని ఎ ఎవరొచ్చినా అందరిని ప్రేమతత్వంతో చూసారు. హ్మ్. బాబా చెప్పడం ఏంటంటే ప్రేమతత్వము. ఇక్కడ కులము పుట్టి, మతం పుట్టిన తర్వాత మానవుడు పుట్టలేదు. హ్మ్. మానవుడు పుట్టాక ఇవి పుట్టాయి. హ్మ్. ఈ ఈ మానవుడు పుట్టాక కులము, మతము ఇవన్నీ పుట్టాయి కదా! అవునండి. అప్పుడు నేను ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో నేను నిర్ణయించుకొని పుట్టలేదు. హ్మ్. హ్మ్. ఇది యాదృచ్చికంగా జరిగినటువంటిది నా జన్మ. హ్మ్. మీరు అలాగే ఉంటారు. సరే మీరు నేను హిందువు అయితే మీరు ముస్లిం గావచ్చు. హ్మ్. ఇంకొకతను క్రిస్టియన్ గావచ్చు. మన ముగ్గురు కూడా ఈ మతాల్లో పుట్టాలని నిర్ణయించుకొని పుట్టలేదు. కానీ పుట్టిన తర్వాత ఆ మతాలు, ఆ మత గ్రంథాలు, మత ప్రవక్తలు చెప్పినటువంటి కొన్ని విషయాలను మనము మన ఇళ్లల్లో పాటిస్తాం. మన జీవితంలో పాటిస్తాం. హ్మ్. అన్ని మత గ్రంథాలు చెప్పింది కూడా మంచే. ఏవైనా చెడు ఉన్నాయి అందులో అంటే ఇంటర్‌ప్రిటేషన్స్ అవి. హ్మ్. ఇది నా పరిశోధనలో తేలిన విషయం. అద్భుతం. అయితే సాయిబాబా పుస్తకం రాయడానికి మీకు జస్టిస్ జస్టిస్ చంద్రకుమార్ మా గారు గురువు చేసి చంద్రకుమార్ గారు కారణము. కారణం. హ్మ్. సరే సాయిబాబా కుల మతాలను ఎలా నిరసించాడు, హ్మ్. ఆయన పేదలను ఎలా ప్రేమించాడు, ఆయన ఏమి చెప్పాడు, హ్మ్. ఆయన సందేశం ఏమిటి, ఇదంతా తెలుసుకోవాలని ఆయన గురించి వచ్చిన పుస్తకాలన్నీ పరిశోధన చేశాను. హుహు. చంద్రబాను ములకం, పివి నరసింహస్వామి, ఎకిరాల భరద్వాజ మాస్టరు, శరత్ బాపూజీ గురువు గారు, ఇంకా దాదాపుగా దత్తాత్రేయ సంప్రదాయంలో వచ్చిన పుస్తకాలన్నీ చదివాను. హ్మ్. దత్తాత్రేయ చరిత్ర, గురు చరిత్ర ఉంది కదండీ!
అవును. శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ ఆ! సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, తాజుద్దీన్ బాబా, షిరిడీ సాయిబాబా, ఇంక ఎకిరాల భరద్వాజ రాసిన దాదాపు 30-40 పుస్తకాలు. చదివేశారు. ఆ! ఆయన అన్ని చాలా మంది గురువుల గురించి రాశారు. అన్నీ చదివారు. అన్నీ చదివి సారాంశం ఏమిటి? అసలు షిరిడీ సాయిబాబాకి భారతదేశంలో ఉండే వేదాలు, ఉపనిషత్తులు వీటి సారాంశం ఏంటి? హ్మ్. ఈయన అసలు ప్రాక్టికల్‌గా ఎలా చూపించాడు? ఇవి హ్మ్. అందులో రాశారు. దీన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే అందుకే పరిశోధకుడు మాట్లాడే మాట వేరు. అవును. ఏదో నేను ఒక మతంతోనో ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తించాము. ఒక పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని ఒప్పుకోడు. కరెక్టే. ఆడు ఇప్పుడు ఎంత మంచి సాయిబాబా భక్తులు గూడా అలాగేనంటారా? సాయిబాబా భక్తులైనటువంటి వాళ్ళు ఆ! వాళ్ళకు అదేంటంటే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపమ్ము ఓవనే మదనములకు అంటాడు ప్రహ్లాదుడు. హ్మ్. అలా చెబుతూ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతమత్త విశేష చిత్తం ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. ఇది హ్మ్. బాగా వర్తిస్తుంది ఇక్కడ. హ్మ్. అంబుజోదర దివ్య పాదార విందాల చింతనామృతం ఆ మత్తులో ఉంది నా చిత్తము. ఇతరాన్ని నేను ఎందుకు కోరదను అంటాడు హ్మ్. ప్రహ్లాదుడు. అరే అరి 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 అని ఎందుకంటావాయా అని అంటే డింబక సర్వస్థలములు అంబోరుహ నేత్రుడందనచు మిగుల సంరంభంబున పలికెదవు ఈ హ్మ్. స్తంభమున చూపగలవా చక్రిన్ గిక్రిన్ అంటాడు. హ్మ్. అన్నాడు ఆడు ఒక నవ్వు నవ్వుతాడు ప్రహ్లాదుడు. అవును. నవ్వి ప్రహ్లాదుడు. పర్వతము పరమాణువు మొదలు పర్వతం వరకు ఉండేటువంటి హరి ఈ మహా హ్మ్. స్తంభమునందుండడా తండ్రి అంటాడు. వచ్చేస్తాడు నృసింహస్వామి. ఇందుగలడందులేడని హ్మ్. సందేహమవలదు చక్రి నమ్మకం. సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఇక్కడ దానవాగ్రని అన్నాడు. హ్మ్. కాబట్టి సాయిబాబా ఎందెందు వెదికి చూసిన అందందేగలడు. అనుభవం అయితే తప్ప ఈ తత్వం సాయి తత్వం బోధపడదు. హ్మ్. ఇది ఆ పుస్తకంలో నిరూపించారు. హ్మ్. ఆయన మెటీరియలిస్టిక్ వ్యూలో చూసిన వాళ్ళైనా, సైంటిఫిక్ వ్యూలో చూసినటువంటి వాళ్ళు, లేదా స్పిరిచువాలిటీ వాళ్ళు నేను ఒక్కటే నాది. హ్మ్. కమ్యూనిస్ట్ అయినా, ప్రీస్ట్ అయినా, రియలిస్ట్ అయినా హ్మ్. వీళ్ళు హ్యూమనిస్ట్ కావాలి. శాడిస్టులు మాత్రం కాకూడదు. నిజమేనండి. ఇప్పుడు ఆ సొసైటీలో శాడిస్ట్‌ల ఉండేదంటే వల్లే కదా ఈ ఒకటండి. సొసైటీ నెక్స్ట్ ఎలా ఏంటంటే అయిపోయింది. సాయి తత్వంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అహంభావం. ట్రై టు డెస్ట్రాయ్ యువర్ ఈగోయిజం. ఐ విల్ కమ్ టు హ్మ్. యువర్ హార్ట్ అంటాడు. అంటే హేమాడ్ పంత్ అనేటువంటి ఆయన మహారాష్ట్రలో మహామేధావి. ఈయన దాబోల్కరు నేను ఈ సాయి సచ్చరిత్ర రాయాలనుకుంటున్నాను. ఆయన గోధుమలు విసిరి కలరా వ్యాధి నయం చేసి స్వయంగా చూశాడు కదా! అది శ్యామ దగ్గర అంటాడు. ఆ శ్యామ అంటాడు రా బాబా దగ్గర అనుమతి తీసుకుందువు అని బాబా దగ్గరికి మసీదులో ఉంటే బాబా దగ్గరికి తీసుకెళ్తాడు. హ్మ్. తీసుకెళ్తున్న తర్వాత దేవా అంటాడు. ఏమి శ్యామ అంటాడు ఆయన. అంటే వాళ్ళిద్దరు ప్రేమతత్వం చాలా గొప్పగుంది. అవును. ఏమి శ్యామ శిష్యులు. ఆ! అంటే ఈ ఆహ్, దాబోల్కరు మీ యొక్క లీలలను గ్రంథస్థం చేయాలని అనుకుంటున్నాడు అంటాడు. అప్పుడంటాడు వాడి అహంకారాన్ని తగ్గించుకోమను వారి హృదయంలో నేను ప్రవేశించి హ్మ్. నా భక్తుల కోసం నా లీలల్ని నేనే రాసుకుంటాను అంటాడు. హుహు. అట్లా ఆ బాబా సచ్చరిత్ర హ్మ్. మరాఠీ భాషలో రాశాడు అవును. ఆయన హేమాడ్ పంత్. అదే తర్వాత అన్ని భాషల్లోకి వచ్చింది. తర్వాత ఎకిరాల భరద్వాజ మాస్టర్ కూడా హ్మ్. సాయి లీలామృతం అని రాశారు. సరే అందులో ఏమిటి అంటే అందులో అది ఇప్పుడు ఒకటండి నేను సేకరించి రాశా. హేమాడ్ పంత్ సేకరించాడు. ఆయన తెలిసింది రాశాడు. అడిగారు భక్తుల్ని. హ్మ్. అడిగింది తనకు తోచింది అది రాశాడు. అది రాసినప్పుడు అందులో ఒక 300 భక్తులు అప్పుడు చూసినటువంటి విషయాలని రాశారు. అంటే 300 భక్తులదే సాయి సచ్చరిత్ర కాదు. హ్మ్. ఇవాళ కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లో జరిగిన లీలల గురించి రాస్తే కొన్ని వేల సాయి సచ్చరిత్రలవుతాయి. కరెక్టే. ఇక్కడ మనము హేతువాదులు మనం సామాన్య వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. హేతువాది గోపీచంద్ కర్నూలులో అలా వెళ్తూ సాయిబాబా గుడి చూశాడు. హేతువాది సంఘ అధ్యక్షుడు కదా ఆయన. మహా గొప్ప రచయిత కదా! గొప్ప అవును. ఫిలాసఫర్ కదా! గోపీచంద్. ఆయన బాబా అందరూ పూజిస్తున్నారు కదా! నీవు ఉన్నట్టుగా నాకు రుజువు ఏమిటి అంటే ఇవాళ నా భార్య హాస్పిటల్‌లో ఉంది. ఆమె సుఖప్రసవం చేస్తే నువ్వు ఉన్నట్టుగా నేను అంగీకరిస్తానంటాడు. దేవుడికి ఇలాంటి పరీక్షలు అవసరమా? ఈయన పెట్టాడు హేతువాది కదా! హ్మ్. అలా వెళ్ళాడు. వెళితే ఈయన వెళ్ళేలోగా ఒక ఫకీరు వచ్చి ఆమెకు హ్మ్. "నీకు సుఖప్రసవం జరుగుతుందమ్మా బిడ్డ భయపడకు" అని చెప్పాడట. హుహు. ఆ విషయం భర్తతో చెప్తుంది. అది హ్మ్. కూడా ఇందులో పొందుపరిచాం. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏమిటంటే విషయం ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉంటాను. హ్మ్. ఆహ్, హిందువా? ముస్లిమా? ఆయన హ్మ్.
1916లోనే సీమోల్లంఘనంలో ఈ ఉమ్, ప్రశ్న ఇప్పుడుది కాదండి ఇది. ఆ రోజుల్లో కూడా వచ్చింది. ఉమ్, ఆయన సీమోల్లంఘనం చేసినప్పుడు తన కపినీను మొత్తం అన్ని శరీరం మీద ఉన్న బట్టలు తీసేసి అగ్గిలో దునిలో వేసి, ఉమ్, ఇప్పుడు చెప్పండిరా నేను ముస్లిమా హిందువునా అంటాడు. అంటే అగ్నితత్వం. ఉమ్, హిందూయిజంలో హిందూ ధర్మ శాస్త్రాలు సనాతన ధర్మం అంటారు కదా వీళ్ళు. ఉమ్. ఈ సనాతన ధర్మం అగ్నిదేవుడు. అగ్నితత్వమే. అగ్నితత్వానికి ధుని ప్రతీకగా ఉంది. అవును. మరి శ్రీరామ నవమి చేస్తున్నారు. ఉమ్, మరి రాముని ఆయన కొలిసినట్టే కదా శ్రీరాముని. అదేదో ఉమ్, ముస్లిం చందనోత్సవం అక్కడే జరిగింది. ఆయన ఏకనాథ భాగవతం చదవండి, గురుచరిత్ర చదవండి, అన్ని దేవుళ్ళు అంటే మీరు వేరు వేరుగా అర్చించిన అందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్పిన సందేశం ఉమ్, సాయిబాబా. ఉమ్. మీరు బాగా ఆలోచించండి. అవును. ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని మానవులు తన్నుకొని చేస్తున్న సందర్భంలో ఒక ఉమ్, చారిత్రాత్మకమైన ఒక సందర్భంలో షిరిడి సాయిబాబు లాంటి ఒక గొప్ప సంస్కరణవాది అక్కడ పుట్టాడు. ఉమ్, సంఘ సంస్కర్త ఆయన. ఆనాటి సంఘాన్ని సంస్కరించాడు. ఉమ్, కుల మతాల భిక్షగాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకు అని నానా చందోరకుడు చెప్తాడు. నా డిప్యూటీ కలెక్టర్ని శాసించాడు. పండరీపురం లాయర్ జడ్జిని ఉమ్, ఆ, ఉడికేటువంటి ఆ యొక్క దాంట్లో చేయి పెట్టి ఒక ముక్కను తీసి తిను అంటాడు. ఉమ్, తినమని చెప్పింది ఎవరికి తెలుసా? అతను ఒక బ్రాహ్మణుడు. ఉమ్, 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 కపినిలోనే తీసి వెళ్ళి ఒక మాంసం ఒక కిలో తీసుకురా అంటాడు. ఉమ్. అంటే ఇక్కడ అవధూతలు వేరే అండి. అవును. అవధూతలకు ఈ మటన్ తింటాడా, చికెన్ తింటాడా, ఇదంతా కాదు. అనవసరం. బంబం బాబా ఉన్నారు, మీరు పేరు వినే ఉంటారు. ఉమ్, బంబం బాబా పూర్వం చిప్పగిరి స్వామి అని. ఉమ్, ఆయన ముస్లిమే. వాళ్ళు ఆ ముస్లిం అన్నప్పటికీ ఆయన బంబం అని చెప్పేసి ఒక శివతత్వాన్ని బోధించేవాడు. ఆయన కళ్ళు తాగి మసీదుల్లో శివుని గురించి, హిందువుల గురించి భజనలు చేసి హైదరాబాద్ నవాబ్ ఆయన పిలిపించి ఒక అతను ముస్లిం మస్తాన్ చంపేకొస్తే ఉమ్, ఆడు చనిపోతాడు. అతనే చనిపోతాడు. భమ్ అంటే చనిపోతాడు. ఇది మా గురువు ఐఆర్ఎస్ అధికారి, ఆయన చీఫ్ కమిషనర్గా పనిచేసి భారతదేశం నరసింహ సార్ అని మా గురువు గారు చెబుతూ ఉంటారు. బంబం బాబా ఆశ్రమాన్ని ఆయన లీలలు. ఉమ్, ఆయన అన్నప్పుడు హైదరాబాద్ నవాబు ఈ బంబం స్వామిని రమ్మని చెప్తే చిప్పగిరి స్వామి అటు వచ్చిన తర్వాత ఏం మీరు ఇట్లా చంపేశారంటే వాడు చనిపోలేదు అంటాడు. ఉమ్. పోయి భమ్ అంటే మళ్ళీ లేచి కూర్చుంటాడు. అంటే అయితే ఈ మీరు గురువులు ఈ అవధూతలకి ఆ, ఈ మెటలిస్టిక్ ప్రపంచంలో ఉండేటువంటి ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు. ఉమ్, వాళ్ళ తత్వమే వేరు. వాళ్ళకి ఏ మతము ఇవన్నీ ఆపాదించడానికి వీలు లేదు.